ఈరోజు సెప్టెంబర్ 21 అల్జీమర్స్ డే మనం ప్రపంచవ్యాప్తంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుపుకుంటాం. అల్జీమర్స్ డిసీజ్ ఏంటంటే మతిమరుపు వ్యాధి అని. ఇది 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మనం తరచుగా చూస్తూ ఉంటాం. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 1 in 10 మెంబర్స్, 70 years దాటిన వాళ్ళకి 1 in 2 in 10, 80 years దాటిన వాళ్ళకి 3 in 10 అట్లా చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనకి మెయిన్గా ఏంటంటే అల్జీమర్స్ డిసీజ్ మతిమరుపు వ్యాధి రాకుండా ఉండాలి అంటే మనం ఏమేమి చేసుకోవచ్చు అనే దాని గురించి మెయిన్గా. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరికైనా కానీ ఈ క్యాటరాక్ట్ కానీ చెవి వినికిడి కానీ ఉన్నప్పుడు ముందు వాటిని సరి చేసుకుంటే కొంచెం ఫోకస్ అనేది ఎక్కువగా పెరగడం వల్ల కొంచెం న్యూరాన్స్ యాక్టివ్గా ఉంటాయి. సో అది ఫస్ట్ థింగ్ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చి బ్యాలెన్స్డ్ డైట్, ఫిజికల్ ఎక్సర్సైజ్ డైలీ కొంచెం యాక్టివ్గా ఉండడం, బయట అటు తిరగడం, ఒక ½ an hour ఎక్సర్సైజ్ చేయడం, స్మోకింగ్ అది ఆపేసుకోవడం, ఇలా చేసుకుంటే అది కూడా కొంచెం బెనిఫిట్. తర్వాత బ్రెయిన్ ని మనం ఎంత యూజ్ చేస్తే అంత బెటర్. ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్ యూ విల్ యూజ్ ఇట్. ఇంకొకటి ఏంటంటే అతి ముఖ్యమైనది సోషలైజేషన్. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ ఏంటంటే ఇంట్లోనే ఐసోలేటెడ్గా కూర్చోకుండా బయటికి ఫ్రెండ్స్ అని, కొంచెం వెకేషన్స్ అని, పార్టీస్ అని, కొంచెం అందరిలో కలుపుకోలుగా ఉండి కొంచెం యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయితే కూడా కొంచెం బ్రెయిన్ యాక్టివ్. సో బ్రెయిన్ని యూజ్ చేయడం అంటే కొంచెం మనం మెంటల్ యాక్టివిటీస్ని చేసుకోవాలి. మెంటల్ యాక్టివిటీస్ అంటే లైక్ సుడోకు కానీ, క్రాస్ వర్డ్స్ కానీ, కొత్త కొత్త యాక్టివిటీస్ నేర్చుకోవడం కానీ, ఇలాంటివి చేస్తూ ఉంటే మనం బ్రెయిన్ బాగా యూటిలైజ్ చేసుకోవాలి. తర్వాత ఇంకా బీపీ కానీ, షుగర్ కానీ ఏమన్నా ఉంటే వాటిని కంట్రోల్లో పెట్టుకుంటే ఇంకా మంచిది.